రైట్. రాష్ట్రపతి ఎన్నిక వేడి పెరిగింది. దేశమంతా ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈక్వేషన్స్ అన్నీ చూసుకున్న పార్టీలు ఇవాళ నిన్న మధ్యాహ్నమే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో రాత్రి కొంత లేటుగా అయినా బీజేపీ లేటెస్ట్గా ఒక అభ్యర్థిని ప్రకటించి ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పడేసిన పరిస్థితి. ముఖ్యంగా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఇవాళ ఒక ఆదివాసీ మహిళకు ఇవాళ అత్యున్నత పదవిని అందించేందుకు బీజేపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇది రాజకీయంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఏ పార్టీ ఎటువైపు ఉంటుంది? ముఖ్యంగా 74 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క ఎస్టీని కూడా ఈరోజు మనం ప్రెసిడెంట్గా చూడలేకపోయాం. ఇవాళ అవకాశం వచ్చింది. నిజంగా ఎస్టీని ఒక అధ్యక్షుడిగా రాష్ట్రపతిగా మనం చూసే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఏ రకంగా ఏ పార్టీలు సద్వినియోగం పరుచుకుంటాయి, ఏ పార్టీలు దుర్వినియోగం చేసి ఇవాళ దేశంలో ఉన్న ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి అన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం మీద మనకు జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత రవీంద్రనాయక్ గారు, అదేవిధంగా సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, ఆయనతో పాటు టీఆర్ఎస్ నేత అనూప్ గారు. మనం ఫస్ట్ రవీంద్రనాయక్ గారు, మనం చూసుకుంటే మీ బీజేపీ పార్టీ అభ్యర్థి పైనే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇవాళ ద్రౌపది ముర్ము గారు ఎవరినైతే అనౌన్స్ చేశారో, నిజంగా ఒక రకంగా చూసుకుంటే అది దేశంలో ఉన్న ప్రజలకు, మెజారిటీ ప్రజలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు బీజేపీ ఒక రకంగా ఒక పాజిటివ్ ఇండికేషన్ అయితే ఇచ్చింది. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అటువంటి పరిస్థితి లేని తరుణంలో ఇవాళ ఆదివాసీ మహిళను ఆ పొజిషన్లో చూసే అదృష్టం మనకు దక్కే అవకాశం ఉంది అని చెప్పంటారా? రవీంద్రనాయక్ గారు, మీరు రైట్, కంటిన్యూ చేయండి. నమస్తే సార్. ఈరోజు ప్రధానంగా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర వనిలో 14 మంది రాష్ట్రపతులు అయినా కూడా ఆదివాసులకి, గిరిజనులకి ఈరోజు దక్కినటువంటి గౌరవం ఏదైతే ఉందో ఇది నిజంగా చారిత్రాత్మకమైనది. అదేవిధంగా దీనికి భారతీయ జనతా పార్టీ, దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి నిజంగా అభినందనీయులని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత, మరి ఇంతకు ముందున్నట్టు అంటే ఇప్పుడు ప్రస్తుతము రిటైర్ కాబోయే రాష్ట్రపతి గారు, అంతకు ముందు రాష్ట్రపతి గారు, అంటే ఒక మైనారిటీ, తదుపరి ఒక దళితులు, తర్వాత ఈరోజు ఒక ఆదివాసికి ఇటువంటి అవకాశం కల్పించి మోదీ గారి మూల మంత్రం ఏదైతే ఉందో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, దీనికి అనుగుణంగా ఇది నిజంగా గిరిజనులకి, ఆదివాసులకి ఒక మహత్తరమైనటువంటి ఒక గుర్తింపు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 10% గిరిజనులు, వాళ్ళకి గుర్తింపు లభించడం, గిరిజనులు అదేవిధంగా భారతీయులందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, గిరిజనులకు అవకాశం ఇచ్చినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నా, శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు రాష్ట్రపతిగా మరి వారికి ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి యొక్క అధికారాలు కానివ్వండి, లేక వారు చేయగలిగేటువంటి యొక్క సేవ కానీ, అది మన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ల ద్వారా మరి ఈ యొక్క ఆదివాసులు కానీ, దళితులు కానీ, వీళ్ళకి మరి వీళ్ళ జీవన విధానాలలో ఏ విధంగా మనం మార్పు, ఏ విధంగా అభివృద్ధికి అనే విషయాన్ని వారు చూడవచ్చును. తర్వాత గవర్నర్ల ద్వారా కూడా కనుక్కోవచ్చును ఈ అవకాశం. అంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిను ఎట్లా వారు రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. అయితే ఈ సందర్భంలో, ఎన్నికయ్యే సందర్భంలో, ఎన్నిక కాబోయే ముందు కూడా మాకు ఎందుకు ఎక్కువ సంతోషం అంటే
మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి మొన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్లో కూడా గిరిజనులకు 8 మంది, దాదాపుగా 8 మందిని ఫస్ట్ టైం. ఇంతకుముందు అయితే 1-6 ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏకంగా 8 మంది ఈరోజు ఆదివాసీలు, గిరిజనులు 8 మంది మంత్రులు, అదేవిధంగా దళితులు 12 మంది. ఈ విధంగా ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, మరి దీని ద్వారా అంటే మేము కూడా సమాజంలో ఈక్వల్గా ముందు నడిచేటువంటి అవకాశానికి ఇది ఒక దిక్సూచి. ఎస్ అంటే వీళ్ళు ఇప్పుడు వీరిని రాష్ట్రపతి చేయడం ద్వారా లేక ఎస్ ఇంకా ఏ పదవి కట్టబెట్టడం ద్వారా అభివృద్ధి ఏదో ఒకేసారి జరిగిపోతుందని కాదు, కానీ కాన్ఫిడెన్స్ మా వర్గాలలో, ఆదివాసీ వర్గాలలో మాకు గొప్ప కాన్ఫిడెన్స్ కల్పించినటువంటి యొక్క అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు, తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రొఫెసర్ గాలి వినోద్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఒక రకంగా చూసుకుంటే రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా బీజేపీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇవాళ అటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషిని, ఇవాళ ఆదివాసీ మహిళను ఇవాళ తెర మీదకి తీసుకురావడం ద్వారా ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇవాళ వారు కొంత డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగా ఇటువంటి అవకాశము రావడం అన్నది అందరూ అభినందించాల్సిందే. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఈ దేశంలో కింది వర్గాలకి అవకాశాలు దక్కుతున్నాయి అనేది వాస్తవం అండి. ముఖ్యంగా వారు ఏదైతే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క మహిళా అభివృద్ధితోనే అది సాధ్యమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ మహిళలకి సముచిత స్థానము దక్కిన దేశంగా భారతదేశం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 300 సంవత్సరాల చరిత్రలో అమెరికా దేశంలో ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు ఆ దేశానికి రాలేదు. కానీ భారతదేశం 75 సంవత్సరాలలో ఇవాళ ఒక భారత ప్రధానమంత్రిగా, అలాగే గతంలో ఒక మహిళా రాష్ట్రపతిగా, తర్వాత ఇప్పుడు ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా రావడం అనేది దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డదగిన ఒక పరిణామంగానే భావించాలి. అయితే మరి వీరు అధికారాలను ఎంతవరకు ఉపయోగించుకుంటారు, ఎంతవరకు వాళ్ళ ఉపయోగిస్తారు, ఎంతవరకు ఈ దేశంలో ఉన్న ఆదివాసుల యొక్క హక్కులను, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, తర్వాత ఈ దేశంలో భూ సంపదను, ఇక్కడ ఈ దేశంలో రాజ్యాంగకర్తగా ఉండే రాష్ట్రపతి ఆదివాసీ బిడ్డ అయినప్పుడు ఆదివాసులకు మీద జరుగుతున్న అన్యాయాలు, వారి భూముల పరిరక్షణ, వాళ్ళ సంపద పరిరక్షణ, వాళ్ళ పోడు భూముల సమస్యలు, అనేక సమస్యలు ఇవాళ ఆదివాసులకు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ గారు, దేశ స్థాయిలో అయితే రాష్ట్రపతి గారు వాళ్ళను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పటి వరకు 70 సంవత్సరాలలో చాలా మంది రాష్ట్ర గవర్నర్లు కూడా ఎక్కడ చొరవ చూపట్లేదు. మరి ఇవాళ దేశానికి అధ్యక్షురాలుగా వారు వస్తున్నారు కాబట్టి అందరి రాష్ట్రంలో 28 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర గవర్నర్లను, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ అప్రమత్తం చేసేసి ఈ దేశ సంపదను ఒక అదానీ అంబానీ ఫ్యామిలీ దోచేయకుండా ఈ దేశ సంపదను ప్రజలందరికీ వచ్చే విధంగా, ముఖ్యంగా ఆదివాసీలకి దక్కే విధంగా, వాళ్ళ యొక్క అభివృద్ధి, ఆత్మగౌరవం దక్కే విధంగా ఈ రాష్ట్రపతి గారు కృషి చేస్తే తప్పకుండా వారికి సీట్ ఇచ్చినందుకు మనం గర్వపడాలి. తప్పకుండా ఈ దేశంలో గొప్ప మార్పుకు నాంది పలికిందని మనం భావించాలి. కానీ నామకేమో ఉంచితే ఈ రాష్ట్రపతి గారిని ఆమె కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమై ఎక్కడా నిర్ణయాలలో కీలక భూమిక లేకుండా, ఎక్కడ ఆదివాసులకు, కింది కులాలకు అవమానాలు, అన్యాయాలు జరిగిన పట్టించుకోకుండా ఉంటే ఈ పదవి నిమిత్త మాత్రంగా ఇచ్చినట్టయితే తప్ప సార్ ఆమె రాష్ట్రపతి గారు అయినాక అప్పుడు డిస్కస్ చేద్దాం సార్, నిజంగా ఆమెకు అవకాశాలు లేకపోతే. ఎందుకంటే ఇవాళ అవుతుంది అన్నది ఒక సంతోషం అయితే ఉంది కదా. అవుతున్న విషయము 100% సంతోషము. అందులో ప్రధానంగా ఏంటంటే 50% జనాభా కలిగిన మహిళా లోకం సంతోషపడాలి. ముఖ్యంగా అందులో అట్టడికంగా అణచివేత గురైన ఆదివాసీ మహిళకి ఇవ్వడం అనేది ఒక దేశంలో ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతుంది. ఒక గొప్ప మార్పుకు దేశంలో నాంది పలుకుతుంది. అందుకు అవకాశాలు కల్పించిన మనము కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ ప్రధానమంత్రిని, తర్వాత రాష్ట్ర క్యాబినెట్ ను, అట్లా ఎన్డీఏ ప్రతిపక్షాలను కూడా మనం ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్,
నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. టీఆర్ఎస్ అభిప్రాయం ఒకసారి తీసుకుందాం. అనూప్ గారు జాయిన్ అవుతున్నారు. అనూప్ గారు, ఇవాళ ఎట్లా చూస్తారు మీరు, టీఆర్ఎస్ పార్టీ నేతగా ఎట్లా చూస్తారు ఇవాళ మీరు? అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలండి. టిఆర్ఎస్ పార్టీ తరఫున అయితే ఇప్పటికైతే మాది తటస్థ నిర్ణయం ఉంది. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఈదర్ పార్టీస్. కానీ ఒక సైడ్ చూస్తేనేమో ఒక దళిత మహిళ, అంటే ఎస్టీ మహిళ, ఒక టీచర్ నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక గవర్నర్ అయ్యి ఈరోజు భారతదేశానికి ఒక మహిళగా ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉంది. ఇంకో సైడ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చేసి 40 ఏళ్ల అపారమైన ఎక్స్పీరియన్స్ ఉండి 1980 నుంచి 84 దాకా ఆయన సెక్రటరీ టు గవర్నమెంట్ చేసి, దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చేసి, ఫైనాన్స్ మినిస్టర్ 2 దఫాలుగా చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యశ్వంత్ సిన్హా గారు ఉన్నారు. సో మా స్టాండ్ అనేది మేము ఇంకా ఏం తీసుకోలేదండి. సో ఎవరున్నా సరే ప్రెసిడెంట్ క్యాండిడేట్ అనేది గౌరవించాల్సింది. కొన్ని సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీ వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు, రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, బికాస్ ఇట్ ఈస్ ఏ హానర్ టు ది ఇండియా. సో మన దేశానికి గౌరవంకి సంబంధించింది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏ క్యాండిడేట్ బెస్టో ఆ క్యాండిడేట్ కి మా పార్టీ తరఫున ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము. ప్రస్తుతానికైతే ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు. సో ఇప్పటికైతే టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తటస్థంగా ఉన్నామండి. కానీ ఇప్పటికే మీకు ఆల్రెడీ శరద్ పవార్ గారు కాల్ చేసినట్టున్నారు, మీ అధ్యక్షుడికి సపోర్ట్ అడిగినట్టున్నారు కదా సార్. మేము అనేది ఏంటంటే కాల్ అందరు చేస్తారు సార్. మేము ఇక్కడ బీజేపీ సైడ్ నుంచి పోదలుచుకోలేదు, అక్కడ కాంగ్రెస్ సైడ్ నుంచి పోదలుచుకోలేదు. కాల్ చేసిన మాత్రాన మా కన్సెంట్ అయితే చెప్పలేదు కదా సార్. కాల్ అందరు చేస్తారు. కాల్లో చేసినంత మాత్రాన మనం ఒప్పుకున్నట్టు కాదు కదా బలరాం గారు. ఇప్పుడు వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే దేశ ప్రధాని కాబట్టి, మీ దేశ ప్రెసిడెంట్ కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ ఏం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే భారతీయ జనతా పార్టీ దగ్గర, ఎన్డీఏ కూటమి దగ్గర 48.9% పోల్ ఉంది. వాళ్ళకి కావాల్సింది ఇంకా 4%. వైఎస్ఆర్ సిపి 4% ఆల్రెడీ ఉంది. వైఎస్ఆర్ సిపి ఒక్కరు మద్దతు ఇచ్చినా కూడా అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది. బలరాం గారు, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మేము ఎందుకు ఇంకా తటస్థంగా ఉన్నామంటే క్రాస్ ఓటింగ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే యశ్వంత్ సిన్హా గారు ఇంతకు ముందు గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేశారు. యశ్వంత్ సిన్హా గారు ఇంతకు ముందు బీజేపీ గవర్నమెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు. ఇప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి డోలాయకరంగా ఉంది. సో కాబట్టి బీజేపీ నాయకులు కూడా, ఇతర పార్టీ వాళ్ళ అలయన్స్ ఇండియా నాయకులు కూడా ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ సీక్రెట్ ఓటింగ్ కాబట్టి. అంటే ఏమైనా జరగవచ్చు. మేము ఇంకా కొద్ది రోజులు వేచి చూస్తామన్నమాట. అంటే ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానానికి వస్తుంటే అడ్డుకునే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందా? అది భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, ఎన్డీ అలయన్స్ ఉండొచ్చు, యూపీఎల్ ఉండొచ్చు. మనం ఎలా ఏ విధంగా చెప్తామండి? మనం చెప్పలేం కదా. ఇద్దరు గౌరవప్రాయులే, ఎవరిని కాదంటే. కానీ ఓటింగ్ ఆయనకున్న గౌరవాన్ని, ఆయన ఉన్న స్థాయిని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు, యశ్వంత్ సిన్హా గారికి ఉన్న స్థాయిని. కాకపోతే ఇవాళ అట్టడుగు వర్గాలకు, ఇవాళ మెజారిటీ ప్రజల నుంచి రిప్రజెంట్ చేస్తున్న మహిళకు ఇవాళ అవకాశం వస్తుంది అని చెప్పన్నప్పుడు నిజంగా టీఆర్ఎస్ పార్టీగా కొంత బాధ్యతాయుతంగా ఆలోచించే అవకాశం ఏమైనా ఉందా అని. అంటే బాధ్యతాయుతంగానంటే అండి, మనము వి నీడ్ టు బ్యాలెన్స్. ఒక సైడ్ నేను అనేది ఏంటంటే, మేము ఈ క్యాండిడేట్ బాగాలేదు అని చెప్పి ఏ రోజు చెప్పలేదండి. గతంలో క్యాండిడేట్స్ బాగున్నప్పుడు అది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసాం. సబ్జెక్టెడ్ కొన్ని బిల్లుల్లో సపోర్ట్ చేసాము, కొన్ని బిల్లు సపోర్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు, ఎందుకంటే రెండు సైడ్ ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది. మేము వీళ్ళని కాదనలేము, మేము వాళ్ళని కాదనలేము. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తటస్థంగా ఉంది, ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి వెళ్ళదలుచుకోలేదు, బీజేపీ సైడ్ నుంచి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి ఉంది. బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రజలను ఇన్వాల్వ్ చేద్దాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఇవాళ అట్టడుగు వర్గాల్లో ఉండి మెజారిటీ ప్రజల నుంచి వస్తున్న మహిళకు ఇవాళ అవకాశం దొరికింది. మరి ఆమెకు సపోర్ట్ చేయకుండా రాజకీయ పార్టీలు దూరంగా పోతే ఆ పార్టీలను పబ్లిక్ ఏ రకంగా చూసే అవకాశం ఉంది, ఓటర్లుగా ప్రజలుగా వాళ్ళు ఎట్లా చూసే అవకాశం ఉంది, దానికి సంబంధించి డిబేట్లోకి వెళ్ళడానికి మొత్తంగా చూసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఒకసారి బీజేపీకి ఇప్పటి వరకు 3 సార్లు అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నిక విషయంలో. ఇప్పటికే 2 రాష్ట్రపతులు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మరొక్కసారి అవకాశం వచ్చింది. 2 సార్లు చేసుకుంటే ఒకసారి ఫస్ట్ టైం వాజ్పేయి గారి హయాంలో వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారికి అవకాశం ఇచ్చారు, అప్పుడు ముస్లింకి అవకాశం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే రామ్నాథ్ కోవింద్ గారికి ఎస్సీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎస్టీకి, అది కూడా ఆదివాసీ మహిళకు కొంత ఉన్నత చదువుకొని ఇవాళ టీచర్గా పనిచేసిన
ద్రౌపది ముర్ము గారికి అవకాశం ఇచ్చిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొంత నంబర్ గేమ్లో కొంత వెనుకబడినట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో అయితే ఒకటి బీజేడీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరి చూడాలి. దాదాపుగా బీజేపీకి క్లియర్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఒకసారి మన రవీంద్రనాయక్ గారు చెప్పండి సార్. ఏమైనా తేడా ఉండే అవకాశం ఉందా నంబర్ పరంగా? ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ సంఖ్య చూస్తే సార్ మన ఎన్డీఏ అభ్యర్థికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మన టీఆర్ఎస్ నుంచి మిత్రుడు మాట్లాడిన దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ గారు ఏ స్టాండ్ తీసుకున్నారో మరి అది వారు క్లియర్ చెప్పినారో లేదా నాకేం అర్థం కాలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది సామాజిక న్యాయము అనే అది బేస్గా మనం సాధించింది. అయితే సామాజిక న్యాయం కోణంలో ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దీన్ని చూస్తే తెలంగాణలో అది ఏ కోశాన అవపడదు. తెలంగాణలో మనం దీని గురించి మనం తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణలో కేవలము ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం 0.5% పాపులేషన్ కూడా లేదు. ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఇప్పుడు 5 మంత్రులు, తర్వాత అదే కుటుంబంలో 5 కొలువులు. అంటే నేను ఒక ఉదాహరణ అంటే చూపిస్తున్నా, దీన్ని ఏ విధంగా దీన్ని కంపేర్ చేస్తున్నా. బీజేపీ పార్టీ ఈ సామాజిక న్యాయాన్ని ఏ విధంగా ఈరోజు చూస్తుందనే విషయాన్ని, ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు గిరిజనులకి 8 మందికి మంత్రి పదవులు ఇచ్చినారు. ఇక్కడ గిరిజన జనాభా తెలంగాణలో 10%, 12% అని చెప్పేసి మరి కేసీఆర్ గారు చెప్పినారు. సంతకం పెడతామన్నారు, రిజర్వేషన్ ఇస్తామన్నారు. 10% ప్రకారమైన 2 మంత్రి పదవులు రావాలా. అదేవిధంగా దళితులకు కూడా రావాలా 16% ప్రకారం. మరి అదేది ఇక్కడ అవపడడం లేదు. సో ఈ విధంగా చూస్తే మన రాష్ట్రంలో మరి ఆ యూపీఏ అభ్యర్థి అంటే ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన అభ్యర్థి చదువుకున్నాడు, ఐఏఎస్ అది చెప్తున్నాడు మిత్రుడు. మరి మన ఎన్డీఏ అభ్యర్థి కూడా మరి బేస్ నుంచి అంటే గ్రామం లెవెల్ నుంచి, ఒక గిరిజన గూడెం నుంచి వారు ఒక టీచర్గా, ఒక సమాజ సేవకురాలిగా, ఒక మంత్రిగా, అదే రకంగా రాష్ట్రానికి గవర్నర్ పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నిజంగా ఈ వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలనే ఒక దృక్పథంతో, ఒక కోణంలో మరి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే రాష్ట్రపతి గారు వారికి ఉన్నటువంటి, రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆకలింపు చేసుకొని గవర్నర్ల ద్వారా ఇక్కడ జరిగే చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఎట్లా ఏ విధంగా మనం ముందు ప్రాసెస్ అది వారు ఎన్నికైన తర్వాత ఆ విషయం వస్తుంది. సో ఇది ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంగా మరి 75 సంవత్సరాల తర్వాత ఒక ఆదివాసీ గిరిజన మహిళ 50% మంది మహిళలకి, అదే రకంగా ఒక వెనుకబడినటువంటి అతి వెనుకబడినటువంటి సమాజంలో ఒక మరి చాలా వెనుకబడినటువంటి ఒక వర్గం, ఆదివాసీ వర్గం నుంచి ఇవ్వడం ఇది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. అదే రకంగా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా గిరిజన ప్రజాప్రతినిధులు ఉన్నారు, తర్వాత ఇతరులు కూడా గిరిజనుల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో దాదాపుగా 89 స్థానాల్లో గిరిజనులు ఓటు చేస్తే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలా. ఒక గిరిజన మహిళ, తర్వాత ఆమె దేంట్లో తక్కువ లేదు, ఆ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వారు ఏ విషయంలో ఏ ఫీల్డ్లో తక్కువ లేదు. సో వారిని గెలిపించుకునేటువంటి పరిస్థితి అది ప్రతి ఒక్కరు ఆలోచించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం మనం. సాయి కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. సాయి కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. అయితే మనకి గిరిజన మహిళలకు ఇవ్వడం ఒక సంతోషకరమే. దాదాపు బీజేపీ వాళ్ళు ఏమైందంటే ఆమె దాదాపు కన్ఫర్మ్ అయినట్లు, ఎందుకంటే బీజేపీ మెజారిటీలో ఉంది. ఎందుకంటే మనకి వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంటారు, ప్లస్ కొన్ని రాష్ట్రాలలో కొంత న్యూట్రల్గా ఉన్నాయి. అయితే ఈ గవర్నర్ మన రాష్ట్రపతితో పాటు మంత్రి పదవిలో ఇస్తే
కొనసాగుతుంది అనమాట. ఎస్ ఈ పదవి జస్ట్ అంతవరకు చేయకపోవచ్చు, ఇది ఒక రెస్పెక్టెడ్ పోస్ట్ అయినప్పటికీ కొన్ని చట్టాల్లో తెచ్చే దాంట్లో కీలక పదవి లేకపోవచ్చు. సో దీంతో పాటు ముందు ముందు కొన్ని మంత్రి పదవులు కూడా ఇస్తే సో ఈ గిరిజనకు ఎక్కువ మేలు జరుగుతున్న ఉద్దేశం మేము ముఖ్యంగా. అయితే ఏదైనా మీకు అయితే సంతోషకర విషయం, ఎందుకంటే ఖచ్చితంగా మేబీ ఫ్యూచర్ అవుతుంది ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి కాబట్టి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. ఓకే, వినోద్ కుమార్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఇవాళ ఈ ఇద్దరి అభ్యర్థుల విషయంలో చూసుకుంటే? అభ్యర్థుల విషయంలో 100% ద్రౌపది ముర్ము గారు గెలుస్తారండి. ఎందుకంటే ఇవాళ బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నట్టే లెక్క. ఒక రకంగా బీజేడీ సపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది. మళ్ళీ ఈవెన్ మేమైతే అంటే సత్యకుమార్ దాని ప్రకారంగా చూస్తే మేము వైఎస్ఆర్సీపీ తీసుకోము అన్నట్టుగా మాట్లాడారు. సపోర్ట్ తీసుకోము, ఇవ్వము అని చెప్పి అన్నారు. కానీ బట్ ఇంటర్నల్ గా అది సపోర్ట్ ఇచ్చినట్టే లెక్క. కాబట్టి ఇవాళ ఈజీగా ద్రౌపది ముర్ము గెలిచే అవకాశం ఉంది. ఇవాళ యశ్వంత్ సిన్హా గతంలో బీజేపీ వాడైనప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేసి వచ్చాడు. కాబట్టి నరేంద్ర మోడీ ఇవాళ ఆయనను గెలిపించి అంటే బీజేపీలో చాలా స్ట్రాంగ్ గా ఎదిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ దక్షిణాది నుండి నిజంగా ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి కాకుండా ఆయనను మంచిగా తప్పించడంలో అడ్డుకోవడంలో కూడా సఫలమయ్యారనేది ఇవాళ ప్రతిపక్షాల విమర్శ, అట్లాగే దక్షిణాది ప్రాంతంలో విమర్శ కూడా ఉంది. అంతేకాకుండా గతంలో ఆయన గురువు అయిన ఎల్కే అద్వానీ గారిని కూడా సరి అయిన సముచిత స్థానం రాకుండా ఆయన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారనేది కూడా నరేంద్ర మోడీ గారికి ఉంది ఆ పేరు. కాబట్టి ఇవాళ చాకచక్యంగా వారు ఇవాళ దేశంలో రెండవసారి కూడా అధికారంలో తెచ్చారు. కాబట్టి వారు తీసుకునే నిర్ణయాలు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఉన్నాయి. కాబట్టి అన్ని వర్గాలకి చాలా సముచితమైన అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ద్రౌపది ముర్ము గారు 100% గెలిచే అవకాశం ఉంది. అయితే యశ్వంత్ సిన్హాకు వీరికి ఉన్న తేడా ఏంటంటే యశ్వంత్ సిన్హా ఆయన అగ్రకులం, ఆయన అగ్రకులమే కాకుండా ఆయనకు అంటే మంత్రిగా తర్వాత అపరమైన అనుభవం ఉన్నప్పటికీ కూడా వీరు గవర్నర్ గా పనిచేసిరు. అందులో 5 ఏళ్ళు పనిచేసిరు. కొత్త రాష్ట్రానికి మొదటిసారిగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా ఆమె గుర్తింపు ఉంది. అంతేకాకుండా కౌన్సిలర్ స్థాయి నుండి గవర్నర్ స్థాయికి ఎదిగారు. ఇవాళ రాష్ట్రపతి స్థాయికి ఎదుగుతున్నారు. అంటే ఇవాళ ఆదివాసీ అతి తక్కువ కులం, చిన్న కులంలో అందులో సంతాలి కమ్యూనిటీ, సంచార జాతి కమ్యూనిటీకి ఇవాళ అవకాశం రావడం అనేది దేశ చరిత్రలో ఒక గొప్ప మలుపది. ఎందుకంటే సంతాల్ కమ్యూనిటీని ఇవాళ గుర్తించిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉంది. అలాగే చాలా చిన్న చిన్న కులాలను గుర్తించిన చరిత్ర బీజేపీకి ఉంది. మిగతా ఇవన్నీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సామాజిక ఎజెండాలు అసలు లేనే లేదు. అసలు సామాజిక రాజ్యాంగం బోధిస్తున్న సామాజిక ఎజెండాలు పక్కన పడేసింది. ఇవాళ కుటుంబానికే పరిమితమైంది, కొన్ని కులాలకే పరిమితమైంది. కానీ అదే బీజేపీ కుటుంబానికి పరిమితం కాకుండా, కొన్ని కులాలకే పరిమితం కాకుండా అన్ని కులాలని ఇవాళ గౌరవించే స్థితికి ఎదిగింది. ఇవాళ బీజేపీకి సిద్ధాంతము వేరైనప్పటికీ కూడా ఆ సిద్ధాంత భూమిక బ్రాహ్మణ బనియా అనే పునాదిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ దాని వెనుక ఉన్నప్పటికీ కూడా సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో బీజేపీని మించి ఏ పార్టీ లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో చేయడం లేదు. బీజేపీ మాత్రమే ఆ స్థాయిలో అన్ని వర్గాలకు అవకాశాలు ఇస్తున్నది. కాబట్టి ఆమె గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. సునాయాసంగా వారి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఆమె గెలిచిన తర్వాత కూడా అనేక రకంగా ఆమె మార్పులకు నాంది వేస్తుందని కూడా మనం ఆశిద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను సార్. మీకు రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి, సాంబశివరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే, చెప్పండి సార్. సార్ ఇక్కడ బీజేపీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏది పద్మభూషణ్ కానీ అటువంటి ఇవ్వటంలో కూడా సామాన్య ప్రజల నుంచి వచ్చిన వాళ్ళకే, ప్రతిభ ఉన్న వాళ్ళకే ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మన అబ్దుల్ కలాం గారు ఏదైతే ఉందో డిఆర్డిఓలో ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త కాబట్టి
నమ్మకమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చి అదొక ప్రత్యేకతని చాటారు. అట్లే ఈ మన రామ్నాథ్ కోవింద్ గారిని కానీ వాళ్ళు ఎస్సీ నుంచి ఇప్పుడు ఈమె అదే దీంట్లో నుంచి వస్తున్నది గిరిజన మహిళ కాబట్టి అందులో మహిళలు కూడా ఇప్పుడు మొదటి రాష్ట్రపతి కావచ్చు అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఎవరు ఉన్నట్టు నాకు జ్ఞాపకం లేదు సార్, చేసిందో లేదో కానీ ఈమెకి ఇవ్వటం అనేది ఇప్పుడు చాలా ఒక కొత్త స్థాయిలు. తర్వాత ఇది కావాల్సింది కూడా. తర్వాత బీజేపీ అన్ని మంచిగా చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు మంచిని వ్యతిరేకిస్తూ ఏకం కావడం అనేది ఏకమైతనం అనిపించుకోదు. ఈ ప్రతిపక్షాల్లో కూడా ఏదైనా కానీ ఒక సరైన ప్రతిపక్షము, నిజాయితీగా ఉన్న ప్రతిపక్షము ఒక్కటి కూడా లేదు. అటువంటి వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద ఒకటి తీసుకొని రావటము, తర్వాత ఇప్పుడు వాళ్ళు పెట్టిన అభ్యర్థి కూడా బీజేపీ నుంచి వచ్చిన యశ్వంత్ సిన్హా గారే కానీ ఆయన అప్పుడంతా బ్రహ్మాండంగా మంచిగా చేశారు. ఇప్పుడు ఆయన కూడా దళితం కాదంటానికి లేదు, కానీ ఆయన కూడా మంచి వ్యక్తే. ఈమె ఈ బీజేపీ పక్షాన్ని చూస్తే గిరిజన మహిళని పెట్టడము, అందులో మహిళ ఒక రాష్ట్రపతి ఫస్ట్ కావటము, ఇది మనకు చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ అభ్యర్థినే మనం బలపరచాలని నా అభిప్రాయం. రైట్ సార్. మోహన్ గారు షేక్పేట్ నుంచి. మోహన్ గారు. సార్ బలరాం సార్ నమస్తే. ఎస్ సార్, నమస్తే అండి సార్. ఇది గత మనము చూసుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎప్పుడైతే స్థాపించినటువంటి, నమస్కారం సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ మనం గతం నుండి చూసుకుంటే ఈరోజు జనసంఘ్ పార్టీ స్థాపించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి వెళ్ళి మరి ఈ రోజుకి కూడా మీరు చూడండి, ఉన్నత వర్గాలే బీజేపీలో శాసించే వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మనకు ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత లేకుండా నడిపే ఏకైక పార్టీ అంటే చెప్పాలంటే అన్ని వర్గాలని అంటే వాళ్ళని చూసే పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ సార్. దీన్ దయాళ్ ఉపాధ్యాయుల కార్యక్రమాలు చూడండి మీరు, అసలు ఎక్కడ కూడా దళితులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదండి బీజేపీ పార్టీలో. ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు కదా, ఎక్కడ ఉన్నాయి సార్? ఏదో ఇప్పుడు ఒకరికి ఇసుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఎస్సీ, ప్రధానమంత్రి గారు బీసీ, ఇప్పుడు మళ్ళీ మనకు ఎస్టీకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు సార్, అప్పటి నుండి చెప్తున్నా, ఇప్పుడు వస్తున్నారు. మార్పును ఆహ్వానిద్దాం. రైట్. అనూప్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ? ఇప్పుడు కాసేపటి క్రితము ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కానీ లేకపోతే రవీంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన పరిస్థితి, రాష్ట్రంలో పరిస్థితిని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడేది ప్రెసిడెంట్ ఎలక్షన్ అండి. అలానంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంతమంది గుజరాతీ మినిస్టర్లు, ఎంతమంది అగ్రకులాల మినిస్టర్లు, ఇప్పటిదాకా బీసీలకు ప్రాధాన్యత లేదు. టీఆర్ఎస్ పార్టీ శరద్ పవార్ గారిని ఒక బీసీ వ్యక్తిగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉంది? 12 సార్లు కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ కి అవకాశం వచ్చినా, గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినా బీసీలకు ఇప్పటిదాకా గతి లేదు. ఒక బీసీ నాయకుని మనం నిలబెట్టాలని చెప్పి బీసీ గన్లో ఎత్తుకున్నాము. ఇక భారతీయ జనతా పార్టీగా బీసీల గురించి నేషనల్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు బలరాం నాయక్ గారు నేషనల్ టాపిక్ మాట్లాడాలి. బీసీ మినిస్ట్రీ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? బీసీ అభ్యర్థికి ఎందుకు ఇస్తలేదు? మనం మొత్తంగా దేశంలో రాష్ట్రపతి ఎన్నిక మీద చర్చ జరుగుతున్న టైంలో ఒకరిద్దరు అంటే రవీంద్ర నాయక్ గారు కానీ వినోద్ గారు కానీ ఒక తెలంగాణకు సంబంధించిన రాష్ట్రంలో జరుగుతున్న ఈక్వేషన్స్ మీద కూడా కామెంట్ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఒకసారి ఇప్పుడు ఒక కామెంట్ కూడా చూసుకుంటే తిరుమలేశ్వరరావు గారు ఉద్దంటి ఆయన కూడా ఒక మాట అనూప్ గారికి చెప్తున్నారు, టీఆర్ఎస్ చెప్పిన దళిత సీఎం ఎక్కడ పోయింది అని చెప్పని అడుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈక్వేషన్స్లో ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించి మొత్తంగా 4 మంత్రి పదవులు, ముఖ్యమంత్రి గారితో పాటు 3 మంత్రి పదవులు, ఇంకొక మంత్రి హోదాలో ఉన్న వినోద్ గారు. ఇదంతా ఎట్లా చూడాలి అనూప్ గారు? నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ ప్రతి స్టేట్ లో చరిత్ర పోతుకుంటూ పోతామండి. ఏడీఆర్ రిపోర్ట్ మొన్న న్యూ కేబినెట్ మినిస్టర్ ఇస్తే 33 మంత్రుల మీద రాబరీ కేసులు ఉన్నాయి. దేశం గురించి రాష్ట్రం గురించి మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది, మోదీ కేబినెట్ లో 33 మంది మినిస్టర్ల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివియర్ చార్జెస్. మళ్ళీ వీళ్ళని అగ్ర కులాలని వాళ్ళు పెంచి పోషిస్తలేరా అండి? మేము బీసీలు అనగానే ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేశారు.
మీరు మళ్ళీ ఒక బీసీకి మీరు రాష్ట్రపతి ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆలోచించలేరు భారతీయ జనతా పార్టీ? ఓకే, రైట్. రవీంద్ర నాయక్ గారు ఏమైనా సమాధానం చెప్తారా దీనికి? చెప్పండి బ్రదర్. అనూప్ గారు అడుగుతున్నారు. మిత్రుడేమో క్రిమినల్ కేసెస్ అంటున్నాడు, బీసీలు ఎక్కడ అది అని అంటున్నారు కదా. మన స్టేట్ నుంచే కదా మన స్టేట్ లో ఉన్నాం కాబట్టి మన స్టేట్ గురించి మాట్లాడాల్సింది అవసరం. ఎందుకంటే సార్ ఈ రోజు స్టేట్ మూమెంట్ పాలిటిక్స్ నడుస్తలేవు సార్. ఈ రోజు భారతదేశ స్టేట్ పాలిటిక్స్ కాదు ఇది, స్టేట్ పాలిటిక్స్ కాదు, సామాజిక న్యాయం, టాపిక్ పాలిటిక్స్ కాదు, సామాజిక న్యాయ విషయంలో మాట్లాడుతున్నాం. ఈ రోజు అంటే బీసీల సామాజిక న్యాయం జరగదా సార్? మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము తర్వాత ముఖ్యమంత్రి గారు అవినీతిలో కూరుకుపోయింది. లోకం కోడే కూర్చుంది మరి అట్లా అనుకుంటే అది విషయం కాదు. భారతీయ జనతా పార్టీ అవినీతిలో కూరుకోలేదా? ఎంతమంది డిఫాల్టర్లు పోయారండి? 6,30,30 లక్షల కోట్లు డిఫాల్టర్స్ ఎగిరిపోయారు. భారతదేశాన్ని విడిచిపెట్టి పోయిన ఆదాని గుజరాతీ పోయిన వాళ్ళందరూ గుజరాత్ నుంచి వెళ్ళిపోయారు కదండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేది ఈ రోజు ఈ అవినీతి వల్ల ఈ రాష్ట్రంలో పోయిందంతా గుజరాతీలే కదా. మోదీ గారు ఒక డిప్యూటీ సీఎం ఈయన సీఎం ని చేస్తానని చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ సీఎం చేస్తా దళితుని మురిపించి లాస్ట్ లో ఒక డిప్యూటీ సీఎం ని చేసి ఆయన మీద ఇంతవరకు ఎందుకు తీసేసినా ఇంతవరకు జాబ్ లేదు. రవీంద్ర నాయక్ గారు అద్వానీ గారిని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తా అని చెప్పి పక్కకు జరిపిన దాకా భారతీయ జనతా రవీంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం, రవీంద్ర నాయక్ గారు అనూప్ గారు ఒక్క నిమిషం, భారతీయ జనతా పార్టీ రవీంద్ర నాయక్ గారు అనూప్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రావు గారు కర్నూలు నుంచి, జగన్మోహన్ గారు కర్నూలు నుంచి, నాగర్ కర్నూలు నుంచి. సార్ ఇక్కడ ఒకటి విషయం గమనిస్తే బలరాం సార్, ఇక్కడ గమనిస్తే ఇంతవరకు బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ, ఉన్నత వర్గాల పార్టీ అని ఒక అపవాదు చాలా మటుకు ప్రతిపక్షాలు చేసేది కాదు. ఇప్పుడు అన్ని వర్గాలకు బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుంది. ఒకటి ఇంతకుముందు అబ్దుల్ కలాం మైనార్టీ వర్గానికి చెందిన వాజ్పేయి ప్రభుత్వం కాలంలో రాష్ట్రపతి ఇచ్చారు. నెక్స్ట్ దళిత వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గారికి ఒక రాష్ట్రపతి ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఎస్టీ అభ్యర్థికి ఇచ్చిండు. అంటే అక్కడ అది అందరికి సముచిత స్థానము, అన్ని వర్గాలకు, అన్ని వెనుకబడిన కులాలకు కానీ వెనుకబడిన జాతులకు కానీ సముచిత స్థానం, ఉన్నత పదవులు ఇచ్చి అందరి వర్గాల ఆహ్వానాన్ని కోరేది బీజేపీ. మిగతా వాళ్ళు కనీసం ఎస్టీ అభ్యర్థికి ఇంతవరకు ఉన్నత పదవులు మిగతా పార్టీలు ఎన్ని 40 ఏళ్ళు పరిపాలించినా ఎటువంటి ఉన్నత పదవి ఇవ్వలేకపోయినవి. కాబట్టి ఇక్కడ మొత్తము బీజేపీ అనేది అన్ని వర్గాలను సీనియర్స్ పార్టీలో ఉన్న సీనియర్స్ ని పక్కన పెట్టి, సీనియర్స్ ఎన్నో 40 ఏళ్ల కాలం నుంచి 2 సీట్లకి ఇంత పెదాటి తెచ్చిన సీనియర్స్ ని పక్కన పెట్టి అక్కడ ఒక ఎస్సీ అభ్యర్థికి ఇక్కడ ఉన్నత పదవి, రాష్ట్రపతి పదవి ఇచ్చిందంటే ఎంత గొప్పతనం ఆ పార్టీని ఉన్న సామాజిక న్యాయం అందరూ అభినందించాల్సిందే. ప్రతిపక్షాలు కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇచ్చి, ఒక ఎస్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఒక ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన వాళ్ళ శ్రమం. ఎస్ సార్ రాజు గారు భూపాలపల్లి నుంచి. రాజు గారు నమస్కారం అండి. నమస్తే. యాజమాన్యానికి అదేవిధంగా రాజనీతి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్లీజ్. ఇప్పుడు చూసినట్లయితే దేశం మొత్తం ఈ రాష్ట్రపతి ఎన్నికల చూస్తుంది. అందులో భాగంగా ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని నియమించడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డ, అదే విధంగా ఒక మహిళలను ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది బీజేపీ ఒక మంచి దృక్పథంగా మేము భావిస్తున్నాం. గతంలో చూసుకున్నట్లయితే అబ్దుల్ కలాం గారిని కూడా ఇదే విధంగా రాష్ట్రపతిని చేయడం, అదే విధంగా ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని, ఈ విధంగా బీజేపీ అనేది అన్ని వర్గాలకు, అన్ని
ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అందరికి కూడా ఒక పెద్దపీట వేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం బీజేపీకి గతం మనం చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ, అదేవిధంగా మైనార్టీలకు, ఎస్సీలకు ఈ పార్టీ ఎప్పుడూ కూడా దూరంగా ఉంటుందనే ఒక భావన అనేది ప్రజల లోపల ఉంది. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ నరేంద్ర మోడీ గారు తీసుకున్నట్టు నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే బీజేపీ అన్ని వర్గాల వారిని, అదేవిధంగా మహిళలను, మైనార్టీలను కూడా ఒక పెద్దపీట వేస్తూ వారికి కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇందులోపల నరేంద్ర మోడీ గారిని, బీజేపీ అధిష్టాన్ని మనం తప్పకుండా గౌరవించాలి. వారి యొక్క విలువలు కూడా చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే ఒక మహిళ అయితే విపక్షాలు చూసుకున్నట్లయితే యశ్వంత్ సిన్హా కూడా చాలా గొప్ప వ్యక్తి. మనం చూసుకున్నట్లయితే యశ్వంత్ సిన్హా కూడా అతను తక్కువ వ్యక్తి ఏం కాదు. కాకపోతే ఇందులో ఇద్దరితో పోల్చుకున్నప్పుడు మాత్రం ద్రౌపది ముర్ము గారు అనే వ్యక్తి కూడా చాలా కీలకమైన వ్యక్తిగా మనం భావించాలి. ఎందుకంటే ముఖ్యంగా మహిళలను ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒక అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టడం అనేది గర్వకారణమైన విషయంగా మేము భావిస్తున్నాం. అదే విధంగా ఈ బీజేపీ అధిష్టాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్ అండి, రైట్. రాజల్లయ్య గారు జగిత్యాల నుంచి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఈ ద్రౌపది ముర్ము గారిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే వారు ఒక ఎస్టీ అభ్యర్థి. రెండవది, ఇంతకు ముందు ఉన్నవారు రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఎస్టీ. కానీ బీజేపీని ఒక ముద్ర ఏందిగా అంటే ధనవంతుల పార్టీ అని, అగ్రకులాల పార్టీ అని. మరి అందులో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి బీసీ వర్గం నుంచి వెళ్ళి అంటే దాదాపుగా బీజేపీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వేస్తున్నదని ఈ సందర్భంగా ఎంతో మనకు భారత ప్రజలకు ఇది మంచి ఒక రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి పదవి ఉన్నతమైనటువంటి పదవి. మరి ఆ ఉన్నత పదవికి ఎన్నిక కావడం అంటే నాకు చాలా ఆనందదాయకం ఉంది. వారు గెలుస్తారని ఆశాభావంతో ఉన్నాను. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళా అభ్యర్థికి ఇవ్వడం చాలా గొప్పనైనటువంటిదిగా నేను ఈ సందర్భంగా సూపర్ ప్రైమ్ టైమ్ బలరాం గారికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ. థ్యాంక్ యూ రాజయ్య గారు. మొత్తంగా ఇప్పటికే ఆల్రెడీ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా గెలవడానికి అవకాశం ఉంది, ఏం సంగతి అని చెప్పేసి. రైట్. రవీంద్రనాయక్ గారు, దాదాపుగా వచ్చిన కాల్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగానే వస్తున్నాయి. ఇవాళ బీజేపీ తన ముద్రకు కొంతవరకు ఒక నెగిటివ్ ముద్ర ఉండేది, ఇప్పటి వరకు కొంత దాన్ని కవర్ చేసుకుంటుంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇతర వర్గాలకు అవకాశాలు బాగా ఇస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి ఉన్న ముద్ర ఏం లేకుండానండి. ఎందుకంటే మొదటి నుంచి అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అది నడుస్తుంది. కానీ దాన్ని ప్రతిపక్షాలు మరి ప్రచారం చేస్తూ దుష్ప్రచారాలు చేసిన తప్ప నేను చాలా రోజులుగా మా వాజ్పేయి గారి టైం నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీలే గెలుస్తున్నారు. దిస్ ఇస్ ద రికార్డ్ నేను చెప్పేది. ఎందుకంటే ప్రతి వర్గం, ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, తర్వాత మంత్రివర్గంలో మరి ఈ యొక్క వర్గాలకు ఇచ్చినటువంటి అవకాశం కానివ్వండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆదివాసీ మహిళను ఎన్నుకున్నందుకు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏవైతే బీజేపీ గురించి దుష్ప్రచారం చేసినా వాళ్లకు ఇది నిజంగా ఒక చెంపపెట్టు లాంటిది. ఇది వాళ్ళ కరెక్ట్ జాబ్ అని చెప్పేసి తెలియజేస్తుంది. అనూప్ గారు, ఈ రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు ఇప్పించలేదు, ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం గిరిజనుల నుంచి వస్తున్న ఈ మహిళ ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో కనీసం ఆమెకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా టీఆర్ఎస్ నుంచి? నేను ఏమంటున్నానండి, ప్రస్తుతానికి ఇంకా తటస్థంగానే ఉన్నాము. ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు. మేము స్టాండ్ తీసుకున్నప్పుడు పక్కా దేశ ప్రజలు అందరూ చూస్తారు. గతంలో ఏం అవకాశాలు ఇచ్చాము, గతంలో ఏ పార్టీలకు సపోర్ట్ చేశాము, ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ బిల్స్ల విషయంలో కానీ ఎవరికి ఎప్పుడే మేము ఏ టైంలో ఏ సపోర్ట్ చేయాలో అది పార్టీ నిర్ణయిస్తుంది. 100% దాని ప్రకారంగా మీరు చూస్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒక అభిప్రాయం అయితే ఉంది కదా, ఎస్టీల విషయంలో ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో, పోడు భూముల విషయంలో, ఈ విషయంలో మీరు ఇప్పటికీ మంత్రి పదవి విషయంలో ఈ 3 ప్రధానమైన విషయాల్లో ఎస్టీలకు మీరు టీఆర్ఎస్ నుంచి ఇవాళ మోసం జరిగింది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో
కనీసం రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చిన ద్రౌపది ముర్ము గారికి టీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందా అన్న ఒక చర్చ జరుగుతుంది. నేను అనేది ఏంటంటే సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలా అంటే 58 మినిస్టర్లు ఉన్న భారతీయ జనతా పార్టీలో 32 మంది మినిస్టర్లు అగ్ర కులాల వారే ఉన్నారు. ధర్మేందర్ ప్రధాన్ గారిని తప్పించి మోదీ తప్ప బీసీ నాయకుడే లేడా, బీసీ మినిస్టరే కనిపించాడు. అట్లా అంటే 32 మంది అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారు మళ్ళా? ఇప్పటివరకు రవీంద్రనాయక్ గారు లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మీరు అడిగినట్లుగా ఇక్కడ రాష్ట్రంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది రిజర్వేషన్లు పెంచమని, తర్వాత రాష్ట్ర గిరిజన సలహా మండలి రిజల్యూషన్ పాస్ చేసింది, కేంద్ర ప్రభుత్వము డైరెక్షన్ ఇచ్చింది ఇది గిరిజనులకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఇంతకుముందు ఇదే కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు డైరెక్ట్గా జియో ఇష్యూ చేశారు, 167 జియో ఆఫ్ 1986. మరి డైరెక్ట్గా ఆ రోజు 4 నుంచి 6% ఇచ్చినారు. అయితే దీన్ని ఎగగొట్టడానికి ఇక్కడ కేసీఆర్ గారు మా గిరిజనులకు ఇవ్వవద్దని చెప్పేసి, రిజర్వేషన్ పెంచవద్దని చెప్పేసి ఈ మతపరమైన యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లు తర్వాత ఈ యొక్క గిరిజనుల బిల్లును యాడ్ చేసి పంపించి చేతులు దులుపుతున్నాడు. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోడు భూములు ఏమన్నాడు ఆయన, నేను కుర్చీ వేసుకొని నేను సెటిల్ చేస్తానని చెప్పేసి అన్నాడు. ఈ రోజు 10 లక్షల ఎకరాల భూమిలో పోడు భూములు ఇది నిన్నగాక మొన్న 30 మంది మహిళల్ని జైల్లో వేసినారండి. సో ఇట్లా దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ పరిస్థితులు ఎట్లా ఉండే, ఈ రోజు కేసీఆర్ బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయ క్రీడ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ యొక్క రాష్ట్రం కానీ దళితులు కానీ గిరిజనులు కానీ వీళ్ళని అభివృద్ధి చేసేదాని లేదు, కేవలం తను 3వసారి ఎట్లా గెలవాలా దానికి వేసేది. ఇప్పుడు ఈ రోజు వరకు ఆయన తన మైండ్ చెప్పలేకపోయినాడు. ఇప్పుడు టెంట్ అన్నాడు, ఫ్రంట్ అన్నాడు, ఇంకేదో పార్టీ అన్నాడు, విఆర్ఎస్ అన్నాడు, ఎక్కడ పోయింది ఇది? ఏ లేదు, ఈ రోజు గమ్మున ఉండిపోయినాడు. అంటే ఇతను ఏంటంటే కేవలం తనకు రాజకీయంగా, ఇప్పుడు రాజకీయాలు మన ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాము, తెలంగాణను తెచ్చుకున్నామంటే ఈ యొక్క తెలంగాణను బాగు చేయడానికి, కానీ తెలంగాణను అప్పుల కుప్ప మార్చేసినాడు. తెలంగాణలో ఒక సమస్య తీరలేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది, 3 ఎకర్స్ భూమి ఎక్కడ పోయింది, తర్వాత ఈ యొక్క విద్యా వైద్యం అయితే నాశనం అయిపోయింది మొత్తం. 4,119 నియోజకవర్గాలు తిరిగి చూడండి ఒకసారి. అంటే ఈ పరిస్థితులను నిజంగా కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉండి గిరిజనులు 80 అసెంబ్లీ స్థానాలలో ఇదే టీఆర్ఎస్ పార్టీని 2014లో అదే రకంగా 2018లో గెలిపించి ఆయన సీఎం చేసినారు. ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఒక గిరిజన మహిళకి ఇచ్చిండ్రు కదా, అది నిరూపించుకోవాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్. గాలి వినోద్ గారు రైట్. అనూప్ గారు ఇప్పుడు సార్ చెప్పిన రవీంద్రనాయక్ గారు చెప్పిన మాటలకు మీ దగ్గర స్పష్టంగా స్ట్రైట్గా ఏమైనా సమాధానాలు ఉన్నాయా? నేనేంటంటే రవీంద్రనాయక్ గారు నాకు తెలిసి బహుశా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో తప్ప బయటికి వెళ్తలేరండి. 119 నియోజకవర్గాలు వాళ్ళు తిరుగుతే అసలు 7 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు, 3 ఎకరాల భూమి ఇచ్చిర్రు, ఎంత మందికి ఇచ్చిర్రు అనేది తెలుస్తుంది. ఎంతసేపు వాళ్ళకు హోంవర్క్ ఇస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు, రాత్రి హోంవర్క్ ఇచ్చి కాల్చండి అనంటే వాళ్ళు దాని మీదే ఉన్నారు అనమాట. తెలంగాణ గవర్నమెంట్ లో ఏం నడుస్తుందని చెప్పి ఆయనకి ఏం తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే బలరాం గారు స్పష్టంగా 119 నియోజకవర్గాలు తిరిగితే ఏం అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ లో కూర్చొని హోంవర్క్లు రాసి ఏం తెలుస్తుంది అండి? గవర్నమెంట్ లో ఏం నడుస్తుంది అనేది ప్రజలకు తెలుసండి. ప్రజలకు ఏ టైంలో ఎవరు ఏం చేశారని ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీ సర్టిఫికేట్ అవసరం లేదు, ప్రజలకు తెలుసు ఏం చేశామో ఏం చేస్తామో. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని పోతున్నారు. ఎవరు ఎట్లా తిరుగుతున్నారు అనేది తెలుసు. ఎవరైనా వాట్సాప్ యూనివర్సిటీలో చూసి మేము పోలీస్ ప్రొటెక్షన్ అనుకోకండి, ఉల్టా కేసులు వేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో పరిస్థితులు కాదు మనకి ఇప్పుడు. అనూప్ గారు దేశవ్యాప్తంగా సరే మీ విషయం ఎట్లా ఉన్నా మీరు డిసైడ్ చేయలేదు. దేశవ్యాప్తంగా పార్టీలు ఎట్లా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు అత్యధికంగా ఓటు వాల్యూ అనేది 248 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. 175 ఎమ్మెల్యేస్ ఉన్నాయి. వాళ్ళకి 43,400 కెపాసిటీ ఉంది, నియర్లీ 4% ఆఫ్ ది పార్లమెంట్. సో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు? ఇప్పుడు అంటే
మిగిలిన ఛత్తీస్గఢ్ లో మనకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అకార్డింగ్ టు పాపులేషన్ డివైడ్ అవుతుంది. అవును. సో ఆ ఓట్ వాల్యూ ప్రకారము నేను అనేది ఏంటి అని అంటే ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్సే, కానీ క్రాస్ ఓటింగ్ ఎటువైపు వెళ్తుంది. మొన్న మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసారు మీరు, గెలిచింది ఒకరు, క్రాస్ ఓటింగ్ ఎట్లయింది అనేది. సో క్రాస్ ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే యశ్వంత్ సిన్హా కూడా గతంలో భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీ లీడర్లతో సాన్నిధ్య సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒకసారి ఎంబసీకి పనిచేశారు, 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు, ఒకసారి ఎక్స్టర్నల్ మినిస్టర్ గా పనిచేశారు, ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు. సో ఆయనకున్న పట్టు ఆయనకున్నది. బలరాం గారు ఒక్క నిమిషం, బలరాం గారు ఇక్కడ ఒక టీచరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింది, ఒక మహిళ, దాని తర్వాత ఒక గవర్నర్ గా చేసింది, ఒక మినిస్టర్ గా చేసింది. సో వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇది అనేది ఇప్పుడు పోటీకి ఉన్నది. సో ఎవరు ఏ విధంగా ఓటేస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎమ్మెల్యేస్ హు హావ్ ఓట్ వాల్యూ. ఇప్పుడు మనం అప్పటిదాకా వేచి చూడాల్సిందే. తెలంగాణలో టిఆర్ఎస్ కనుక యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇస్తే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? మీ పార్టీ ఏం చెప్పలేం కదండి, ఇప్పుడు ఏం చెప్తాము. ఇట్ ఈస్ వెరీ టూ ఎర్లీ. మీ పార్టీ నుంచి అంటున్నా, మీ పార్టీ నుంచి టిఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాము. మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు మీరు ఏ విధంగా మమ్మల్ని అడగలుగుతారు? అంటే జరిగే అవకాశం ఉందా అని మీరు రాజకీయ జరిగే అవకాశం మీరు ముందు చూస్తారండి. ఎవరికి సపోర్ట్ చేస్తామో ఎవరికి సపోర్ట్ చేయమో, లేకపోతే ఏం చేయకుండా కాము చూస్తామో ముందు చూస్తారు. ఇప్పుడు మీరు ఒక బిల్లు నచ్చింది, నేను అనేది ఏంటంటే బలరాం గారు, ఒక బిల్లు యూపీ హయాంలో నచ్చింది, యూపీఏ నచ్చింది, దానికి సపోర్ట్ చేసాము. ఒక బిల్లు ఎన్డీఏ నచ్చింది, దానికి సపోర్ట్ చేసాము. దీనికే సపోర్ట్ చేస్తామని చెప్పి గ్యారంటీ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు గతంలో రామ్నాథ్ కోవింద్ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ మా క్యాండిడేట్స్ మంచిగా అనిపించారు. మా తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు గారు ఉండే వైస్ ప్రెసిడెంట్ గా, ఆయనకు సపోర్ట్ చేయలేదా అండి? అంటే మీరేమైనా అనుమానపడుతున్నారా? బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ అయ్యి యశ్వంత్ సిన్హా గారికి పోతుందని ఏమన్నా మీరు అనుమానపడుతున్నారా? అనుమానం పడేది కాదండి. రాజకీయాల్లో ఏమన్నా కావచ్చు అండి. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అ పోలింగ్ ఏమన్నా కావచ్చు. ఎవరు ఏ విధంగా చెప్పగలుగుతారండి? మిగతా ప్రతిపక్ష పార్టీల నుంచే ద్రౌపది ముర్ము గారికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందేమో, లేదా? నేను అనేది ఏంటంటే ఎటన్నా మళ్ళొచ్చు. నేను ఇటే పడుతుంది అని చెప్పలేను. పోలింగ్కి వెళ్ళినప్పుడు ఎటన్నా మళ్ళొచ్చు. ఓకే, రైట్. రవీంద్ర నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు 48.9% మాకు ఉంది అనుకుంటారు. అందులో కూడా క్రాస్ ఓటింగ్ అయితే చెప్పలేం కదండి. రైట్, ఓకే. రవీంద్ర నాయక్ గారు, క్రాస్ ఓటింగ్ ఎట్లా ఉండే? కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నేత, ఈజ్ ఏ ఆపర్చునిస్టిక్ పొలిటిషియన్. ఇతను ఎప్పుడు ఆపర్చునిటీ చూస్తుంటాడు అంతే తప్ప ఈయన ఇది రామ్నాథ్ కోవింద్ గారికి వేసినప్పుడు, వెంకయ్య నాయుడు వేసినప్పుడు ఆపర్చునిటీ కాండి మేము తెలీదా మనకి? అందుకే రామ్నాథ్ కోవింద్ గారికి లేకపోతే వెంకయ్య నాయుడు గారికి ఓట్లు వేసినప్పుడు ఆపర్చునిటీ కామేమో. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్షన్ లో ఏం స్టాండ్ అనేది ఇంతవరకు తెలుసుకోలేదంటే ఇంకా చూస్తారు కదా. అంత తొందర ఎందుకు పడుతున్నారు మీరు? అంత తొందర ఎందుకు రాలేదంటున్నాడు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే బలరాం గారు ఒక విషయం మీరు వినాలి. అంటే రామ్నాథ్ కోవింద్ గారికి వెంకయ్య నాయుడు గారికి సపోర్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ ఆపర్చునిటీ కాదు. ఈ రోజు తటస్థంగా ఇంకా ఏం స్టాండ్ తీసుకోలేకపోతే ఆపర్చునిటీ. ఈ రోజు ఒక గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ ఈ రోజు సెలెక్ట్ అయినప్పుడు అన్ని అర్హతలు కలిగినటువంటి ఆ క్యాండిడేట్ గురించి మరి ఇంతవరకు డిసైడ్ చేయలేదంటున్నారు మీరు. అంటే యశ్వంత్ సిన్హా గారికి అన్ని అర్హతలు లేవా అండి? యశ్వంత్ సిన్హా గారికి అర్హతలు లేవంటున్నారా మీరు భారతీయ జనతా పార్టీ వల్ల? నేను అడుగుతుంది ఈరోజు చెప్పడం కాదు. మరి మీరు ఎట్లా అంటున్నారు మీరు? అరే నేను ఏమంటున్నాను, ఇద్దరు క్యాండిడేట్స్ పవర్ఫుల్ గుర్రు. మీరు యశ్వంత్ సిన్హా గారు, అరుణ్ గారు ప్రెసిడెంట్ కానీ మీరు అంటున్నా భారతీయ జనతా పార్టీగా నాకు చెప్పండి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, ఒకసారి ఎక్స్టర్నల్ మినిస్టర్ చేసిన ఆయన అనర్హుడు అంటున్నారా మీరు? బీజేపీ వాళ్ళు అది నిజమే కానీ పీపుల్ డిసైడ్ అండి. ఎమ్మెల్యేస్ డిసైడ్ టు హావ్ ఓట్ వాల్యూ. అంటే టిఆర్ఎస్ ఏమన్నా ద్రౌపది ముర్ము గారు క్యాపబుల్ కాదని ఏమని చెప్పదలుచుకుందా? అట్లా కూడా ఏం లేదు. ఎవరు అనలేరు కదండి. ఎవరైనా అన్నారా? మేము అన్నావా? రైట్. మేము అన్నామా? ఇద్దరు కేపబుల్ క్యాండిడేట్స్ అంటున్నాము. రవీంద్ర నాయక్ గారు చెప్పండి. రైట్, అంటే మొత్తంగా ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎట్లా హోప్ చేస్తున్నారు? మిగతా పార్టీల నుంచే మీ అభ్యర్థికి ఓట్లు వస్తాయా? క్రాస్ ఓటింగ్ అని కాదు, మరి ఈ యొక్క ఎన్డీఏ క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్ డెఫినెట్లీ మంచి మెజార్టీతో
తప్పకుండా గెలుస్తారు. దేశంలో ఉన్నటువంటి యొక్క ఈ ఆదివాసీ ప్రజాప్రతినిధులు, దళిత ప్రజాప్రతినిధులు, అదే రకంగా ఇతర వర్గాల వారు కూడా తప్పకుండా ఈ యొక్క మహిళ ఆదివాసీ ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు. రైట్. అనూప్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మీరు ఒక విషయం బలరాం గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హైయెస్ట్ ఓటు వాల్యూ అనేది ఆంధ్రప్రదేశ్ ఉందండి, 248 రూల్డ్ బై జగన్. దాని తర్వాత వచ్చేసేసి బీహార్ లో 173 ఉంది. దాని తర్వాత మీకు వచ్చేసేసి కేరళ 152 ఉంది, మహారాష్ట్ర 175 ఉంది వాల్యూ. దాని తర్వాత మీకు ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ కూడా స్ట్రాంగ్ ఉంది, అక్కడ 208 ఉంది. వెస్ట్ బెంగాల్ లో మాయావతి ఏదైతే ఉందో అక్కడ 151 ఉంది. సో రాజస్థాన్ లో 129 ఉంది. సో ఓటు వాల్యూ ఏ స్టేట్ కి ఎంత ఉందని చెప్పి మీరు రాష్ట్రాల వారికి చూడొద్దు. ఇప్పుడు మేఘాలయలో ఉన్నది ప్రభుత్వం ఉన్నా కూడా 17, మిజోరాంలో 8, నాగాలాండ్ లో 9 ఓటు వాల్యూ అనేది. ఇక్కడ మీరు ఓటు వాల్యూ మణిపూర్ లో ఉన్నా కూడా మణిపూర్ లో ఓటు వాల్యూ అనేది 18, త్రిపురలో 26, ఉత్తరాఖండ్ లో 64. నేను అనేది ఏంటంటే ఏవైతే మేజర్ ఓట్ షేర్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో అవి బీజేపీ పాలిత ప్రాంతాలు కాదు, ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్. సో అందులో ఉత్తరప్రదేశ్ లో కూడా యశ్వంత్ సిన్హా గారు ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బీహార్ లో ఉండి ఆయనకు మంచి పలుకుబడి ఉంది, ఉత్తరప్రదేశ్ లో కూడా ఇంతకు ముందు మంచి పలుకుబడి ఉంది. కాబట్టి నా ఒక అభిప్రాయం ఏంటి అంటే పర్సనల్ గా క్రాస్ ఓటింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అని అనుకుంటున్నా, అంతే. రైట్. రవీంద్ర నాయక్ గారు, క్రాస్ ఓటింగ్ విపక్షాల నుంచి మీకు అవుతుందా, మీ నుంచి విపక్షాలకు అవుతుందా? మీరు ఫైనల్ గా ఏం మాట చెప్తారు? ఇప్పుడు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఏమి చేసినా రైట్, ద్రౌపది ముర్ము గారు డెఫినెట్ గా అన్ని వర్గాలను కలుపుకొని పోతారు. అన్ని వర్గాల వారు కూడా డెఫినెట్లీ వారికి ఓటేస్తారు, అత్యధిక మెజార్టీతో వారు గెలుస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అనూప్ గారు, రవీంద్ర నాయక్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇవాళ ద్రౌపది ముర్ము గారి గెలుపు దాదాపుగా ఫైనల్ అయిపోయింది, గెలుపు ఫిక్స్ అయింది అన్న ఒక చర్చ అయితే వస్తుంది. ముఖ్యంగా బీజేపీ కానీ ఎన్డీఏ పక్షాలకు మెజారిటీ ఉంది, కొంతవరకు తక్కువ ఉన్నా దాదాపుగా ఇప్పటికే మహారాష్ట్రలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇప్పటికే బీజేడీ సపోర్ట్ చేయడం కావచ్చు, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా వచ్చిన ద్రౌపది ముర్ము గారు గెలుపు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు అన్న అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఓటు ఎవరు వేయకుండా ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు అన్న అంశం మీదే చర్చ జరగబోతోంది. ముఖ్యంగా దేశంలో ఫస్ట్ టైం ఎస్టీ ఆదివాసీ మహిళకు ఇవాళ రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. అటువంటి సందర్భంలో ఆమెను అడ్డుకోవడానికి ఏవైనా పార్టీలు ప్రయత్నిస్తాయా అన్న చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇవాటి సూపర్ ప్రైమ్ టైం. మరికొన్ని అంశాలతో రేపు